అంజయ్ గారు ఉన్నప్పుడు ఏదైనా ఎస్ఎల్బిసి టన్నల్ ఆ తర్వాత దాన్ని పోవడం టెంపరీగా నారాయణ సార్ బ్యాక్ వాటర్ నుంచి ఏఎంఆర్పి పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి సొరంగం స్టార్ట్ చేసినాం. 30 కిలోమీటర్ల పైన పూర్తి చేస్తే ఆ కాలంలో 1,70,000 కోట్లు కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్టు పెట్టుకున్నప్పుడు ఎన్నిసార్లు అసెంబ్లీలో నేను ఒక టర్ము, రాజగోపాల్ రెడ్డి గారు ఒక టర్ము, ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గొంతు చించుకొని మాట్లాడినాం, బతులాడినాం, కొట్లాడినాం. అయినా కానీ మనసు కరగలే, మానవత్వం లేని మనిషి వాళ్ళు. చూడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని మీరు ఎప్పుడు కొట్లాడతారు కదా సొరంగం గురించి ఎమ్మెల్యే చేసుకోండి అని చెప్పి నన్ను మీరు లేఖ రాసి అమెరికా పంపించి రాబిన్స్ కంపెనీతో మాట్లాడి ఆ పార్ట్ తెప్పిస్తే ఇప్పుడు మద్రాసు చేరుకొని అక్కడికి వెళ్ళి బయలుదేరింది. ఒక భవిష్యత్తుకి స్టార్ట్ చేసి 17 మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా మాకు చాలా బాగా అనిపిస్తుంది. అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి టనల్ మీద ప్రత్యేక సమావేశం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను అలాగే రాజగోపాల్ రెడ్డి గారు దేవరకొండ ఎమ్మెల్యే గారు అక్కడికెళ్ళ ఎమ్మెల్యే గారు ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది. దాంతో పాటు ఢిల్లీని బ్రాహ్మణ విలను చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్లు వదిలిపెట్టిండు. 20-30 ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ దర్గా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కొట్లాడామంటే చిన్న ప్రాజెక్టు 80% అయింది. 300-200 కోట్లు ఇవ్వలేదు. ఇలా ల్యాండ్ కొని డబ్బులు ఇప్పించిండు. అది ఇండైరెక్ట్ గా చెరువులు నింపేసరికి గ్రౌండ్ వాటర్ పెరిగింది. కన్నం వల్ల అది మన క్యాబినెట్ క్లియర్ చేసినాం. బస్వాపూర్ కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిట్యాల వరకు పూర్తి చేయడానికి ఓనీర్ కాన్ఫరెన్స్ మొత్తం అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. తుంగతుర్తి సూర్యాపేట కూడా దేవాలయం నిన్ననే మననే పోయించిండు మంత్రి గారు. దాంతో పాటు మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టంగా ఉన్న మాట్లాడాడు. నిజంగా కేటీఆర్ గారు జిల్లాలో నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారికి టనలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా పోతే తెలుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా? పోలే. కట్టించింది నేను. ఢిల్లీ ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే, ఏది రివ్యూ చేయలే. ఎక్కడ భూమి పడితే అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక దందా చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది సూర్యాపేటలో. రిజల్ట్ చూసుకోవాలని మాట్లాడాలి కదా. నేను ఆ పరిస్థితులు ఉంటే జిల్లాకే రాకపోతుంటుంది. 6 లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా ఫ్యామిలీ రేపనంగా పార్టీలో జాయిన్ అయితే 60,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచింది. కేటీఆర్కి గీరేసేవాడు అంతమంది ఎక్స్ఎమ్మెల్యే ప్రజలలో ప్రజా నాయకుడు ఉన్నాడు, ఉద్యమాలు చేసి అదే ఇంత మంచి ప్రజలు 10 ఏళ్ళు నట్టేట ముంచిందండి. మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, దక్షిణ తెలంగాణ 36-33 గెలిచినాం. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లాకు వచ్చే హక్కే లేదు వాళ్ళకి. ఏదో సాగు తప్పి కరీంనగర్ 3-4 వేల ఓట్లతోని ఆ దామోదర్ రెడ్డి గారి ఆరోగ్యం బాలేకప్పుడు కాళ్ళు ఆపరేషన్ అయ్యి ఆయన తిరగలేక అది ఓడిపోయింది. అది కూడా 45 గెలిచే సీటే. ఇలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నది. స్థానిక ఎన్నికల్లో 3 జిల్లా పరిషత్తో పాటు 100% జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ గెలిపించుకుంటాం. సమయం చాలా ఉన్నది. 12 నెలలు అయింది మా గవర్నమెంట్ వచ్చి. 15 నెలలు అంటున్నారు. 3 నెలలు పార్లమెంట్ కోడిపోయింది. ఇవాళ దగ్గర 2,000 కోట్ల పైన R&B రోడ్డు శాంక్షన్ చేసుకున్నాం. మొన్న గడ్కరీ గారు మరొక 1000 కోట్లు CRF రోడ్స్ ఇచ్చిండు, బ్రిడ్జిలు ఇచ్చిండు. అన్న దామర్చల్ దగ్గర కూడా రైల్వే ఫ్లైఓవర్ మీద 140 కోట్ల చేతి బంధు స్కీమ్ మీద బ్రిడ్జి పెట్టించిన ఆ 1000 కోట్ల రూపాయలు కూడా మెజార్టీ మా నల్గొండ జిల్లాలో ప్రతి రోడ్డు డబల్ రోడ్డుగా CRF కానీ హ్యాండ్ ప్రాజెక్ట్ ద్వారా April 2nd వీక్లో టెండర్లు పిలుస్తున్నాం. పూర్తిగా ఇరిగేషన్ రోడ్స్ విషయంలో కానీ యూనివర్సిటీ డెవలప్ చేయడం కానీ అన్ని కాన్ఫరెన్స్ లో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని చేసుకొని ఒక జిల్లాని మోడల్ గా చేస్తాం. ఎందుకంటే ప్రజలు ఇంత నమ్మకం పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకు మా BLR గారు వాళ్ళ అమ్మ చనిపోయి ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళని పరిస్థితిలో కూడా 50,000 పైన మెజార్టీ గెలిపించింది. అవుతున్న ఒక ల్యాండ్ గ్రాబర్ ఉండే మా జానారెడ్డి గారు బ్యాగ్ మోసోడు 50,000తో గెలిచిండు. BLR వాళ్ళ అమ్మ చనిపోయి ఇంట్లో ఉంటే అంటే ప్రజలు 10 ఏళ్ళు నల్గొండ జిల్లాని నాశనం చేసిండు. జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిండు. 10 TMC లెక్క మన్నడి దాకా తీసుకుపోతుంటే
ఉత్తమ్ కుమార్ లాభం లేని ఢిల్లీ పోయి కొట్లాడితే సిఆర్ పాటిల్ నాకు వీరికి రేవంత్ రెడ్డి గారికి ఆయన హౌస్ కమిటీ చైర్మన్ ఉండే మా ముగ్గురికి పరిచయం కాబట్టి ఉన్న పరిచయంతో పోయి కొట్లాడితే ఇమ్మీడియట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాటర్ ఆపించింది 5,000 టీఎంసీ కంటే ఎక్కువ పోనిస్తున్నావు మొన్నటి వరకు 10 టీఎంసీ పర్ డే తీసుకుపోయి ఖాళీ చేసింది శ్రీశైలం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత మొత్తం ఆపేసి 5,000 ఉంది. నిన్న మళ్ళీ 7,000 అంటే నిన్న మళ్ళీ ఫోన్ చేసి కేఆర్ఎంపీ సెక్రటరీతో మాట్లాడి నా ముందరనే ఎట్టి పరిస్థితి పోవద్దు టర్బైన్ ఆన్ చేసి హైడల్ జనరేషన్ ఆన్ చేసి 5 టీఎంసీలు సాగర్లో తీసుకొస్తే ఏఎంఆర్ నిమిత్తం అని డ్రింకింగ్ వాటర్ తో పాటు లాస్ట్ 10 ఎండ్ వరకు ఎక్కడ వెండిపోనీయం దాంతో పాటు బ్రాహ్మణ వేళలు నింపుకుంటూ అక్కడ గ్రౌండ్ వాటర్ చేసుకుంటాం. అన్ని విధాలా నల్గొండ జిల్లాని నెంబర్ 1 ఎందుకంటే ప్రజలు ఇంత మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినప్పుడు మీ ఇంట్లో కూర్చుంటానికి రాలేదు. తప్పకుండా రాబో కాలంలో ఇంకా సమయం నుంచి 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు సొరంగం కాదు కదా బ్రాహ్మణ ఏం చేయలేదు 12 నెలలకే కుంపలు మీద పడుతున్నాను. మీ ఏందో రేపు మీరే చూస్తారు. ఒక 2 ఇయర్స్ లో నల్గొండ ప్రతి పల్లె నుంచి మండలానికి పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో బీటీ రోడ్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్ ఇది ఏప్రిల్ 2nd వేవ్ లో టెండర్ పిలుస్తున్నాం. హైబ్రిడ్ యాన్యువల్ దానిలో అన్ని కూడా అగ్రిమెంట్స్ అయిపోయినాయి, టైప్ అయిపోయింది, సర్వే అయిపోయింది, రోడ్స్ ఐడెంటిఫై చేసినాయి. అందుకనే ఈ రోజు కూడా రానారెడ్డి గారు ట్రాన్స్ఫార్మర్ మాధ్యమం అంటే తెలుసు చాలా పవర్ఫుల్ ఈ ఏరియా.